నమస్కారం. ఈరోజు మనం ఆ, కాల మరియు ఓం రశ్మి యొక్క వైదిక రహస్యం అనే ఒక ఆసక్తికరమైన మూలగ్రంథాన్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. అంటే మనం రోజూ చూసే గడియారం సమయం ఉంది కదా, అవును. దానికి భిన్నంగా వేదాల్లో కాలం అనే భావనకు ఏదో చాలా లోతైన అర్థముందని ఈ గ్రంథం చెబుతోంది. నిజమే. అసలు ఈ ప్రాచీన దృష్టిలో కాలమంటే ఏమిటి, మరి ఆ ఓంకారానికి కాలానికి ఆ సంబంధం ఎలాంటిది, దీని గురించే ఈరోజు మన చర్చ కదా. ఖచ్చితంగా దాని గురించే మాట్లాడుకుందాం. సరే, మరి మొదటగా అసలు ఈ వేదాల ప్రకారం కాలం ఎలా పుట్టింది, అంటే దాని మూలం ఎక్కడ? ఇది ఏదో అనుకోకుండా మొదలైందా, లేక దాని వెనుక ఒక కారణముందా? ఆ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ మూలమేం చెబుతోందంటే కాలమనేది ఊరికి యాదృచ్ఛికంగా పుట్టలేదు. ఓ. మూల ప్రకృతి ఉంటుంది కదా, అంటే సృష్టికి ముందున్న ఆదిమ పదార్థం. అందులో ఈశ్వరుడు తన చైతన్యంతో ఓం రశ్మిని, అంటే ఆ ఓంకార నాదం యొక్క సూక్ష్మమైన శక్తి కిరణాలను ప్రేరేపించినప్పుడు అప్పుడు కాలం ఉనికిలోకొచ్చింది. దానికి జడ పదార్థంలా అనిపించినా ఈశ్వరుంతో డైరెక్ట్ కనెక్షన్ ఉండటం వల్ల చైతన్యమున్నదానిలా ప్రవర్తిస్తుంది. అందుకే అథర్వవేదం కూడా స ఈయతే ప్రథమో ను దేవః అంటుంది. అంటే కాలతత్వం పరమాత్మలాగే నడుచుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అంటే మరి కాలం ఒక స్వతంత్ర శక్తి కాదా? దాని నడవడికంతా ఈశ్వరుడి మీదే ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా. కాలం సర్వవ్యాపకం, మరి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆ, ఆసక్తికరమైన విషయమేంటంటే, చెప్పండి. ఈ మూలం ప్రకారం కాలంలో ప్రకృతి యొక్క సత్వ రజోగుణాలు, అంటే కదలిక, చైతన్యం అవే ఉంటాయి. తమోగుణం అంటే ఆ జడత్వం, నిశ్చలత అది ఉండదన్నమాట. ఓహ్! అందుకేనా కాలం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుందా? సరిగ్గా అదే. ఆగదు. ఇది అన్నిటినీ నడిపిస్తుంది, కాని కేవలం ఈశ్వరుని చేత మాత్రమే నడిపించబడుతుంది. ఆ. అథర్వవేదంలోనే కాలం తమః పరమే వ్యోమన్ అని ఉంది. అంటే కాలం పరమవ్యోమంలో, అంటే సాక్షాత్తు పరమాత్మలోనే, ఆయనలోనే ఆశ్రయించి ఉంటుందని అర్థం. అది ఆయన శక్తిలో భాగమన్నమాట. ఓకే, ఓకే. అంటే కాలం పుట్టుకకు ఈశ్వరుడు, ప్రకృతి, మరి ఆ ఓం రశ్మి ఈ మూడు కారణమని తెలిసిందిప్పుడు. మరి ఈ ఓంకారానికి కాలానికి మధ్య ఉన్న బంధం ఇంకెంత లోతైనది? రెండు సర్వవ్యాపకం అంటున్నారు కదా. అవును. ఈ రెండిటి మధ్య అసలు విడదీయరాని బంధం ఉందని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. ఎలాగా? ఓం అనేది బ్రహ్మము యొక్క సారం లేదా రసం లాంటిదని, కాలంలాగే అది సర్వవ్యాపకం అని తైత్తీరీయ ఉపనిషత్తు స్పష్టంగా చెబుతోంది. ఓమితి బ్రహ్మ, ఓమితీదం సర్వం అని. అంటే ఓంయే బ్రహ్మము, ఈ సర్వము ఓంకార స్వరూపమే అని. అంతే. అంటే సృష్టి జరగడానికి ఈ రెండు అవసరమంటారా, ఓం మరియు కాలం? ఖచ్చితంగా. సరిగ్గా చెప్పారు. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి ఓం యొక్క ఆ శక్తిరశ్ములు అత్యవసరం అని ఈ మూలం వివరిస్తుంది. హ్మ్. అదే టైంలో మన మనసు, ప్రాణం, పేర్లు, రూపాలు ఇవన్నీ కాలంలోనే ఇమిడున్నాయని అథర్వవేదం చెప్తోంది. కాలే మనః, కాలే ప్రాణః, కాలే నామ సమాహితం అని. ఆ. చూడండి, ఉపనిషత్లేమో ఓం నుండి సృష్టి జరిగిందన్నాయి, వేదాలేమో సమస్తం కాలంలోనే ఉందని చెప్పాయి. అవును. కాబట్టి ఓమనేది సృజనాత్మక శక్తి అయితే, కాలం ఆ సృష్టి జరగడానికి, నిలబడడానికి అవసరమైన ఒక వేదిక లేదా ఒక డైమెన్షన్ లాంటిది. అంటే రెండు కలిస్తేనే. రెండూ కలిస్తేనే ఈ జగత్తు నడుస్తుందన్నమాట. అబ్బా! చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, ఈ భూమి, సూర్యుడు, గాలి ఇవన్నీ కూడా కాలం వల్లే ఉన్నాయా? అవును, ఈ గ్రంథం సరిగ్గా అదే చెప్తోంది. అథర్వవేదంలోనే ఉంది. కాలేన వాతః పవతే, కాలేన పృథ్వీ స్థిత అని. ఓ. అంటే కాలం వల్లే గాలి వీస్తోంది, కాలం వల్లే భూమి నిలబడి ఉంది. సూర్యుడు, చంద్రుడు అన్నీ కాలంలోనే ఉన్నాయి, కాలం ఆధారంతోనే కదులుతున్నాయి. అంటే కేవలం సమయాన్ని కొలవడం కాదు, ఉనికికే ఆధారమన్నమాట. సరిగ్గా అదే, ఉనికికి ఆధారం. మరి వైశేషిక దర్శనం కూడా కాలం గురించేదో చెప్పిందని విన్నాను. నిజమే. వైశేషిక సూత్రాలలో కారణం కాలః అని 2 సార్లు వస్తుంది. దాని అర్థం? దీని అర్థం ఆ కారణరూపమైన ఓం రశ్ములే
అవే కాలస్వరూపం అని ఈ మూలం వివరిస్తోంది. అంటే ఇది పరమేశ్వరుని శక్తి ప్రకృతిలో వ్యక్తమవుతూ ఆయనతో కనెక్ట్ అయ్యుంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తోంది. ఇప్పుడు సైన్స్ ప్రకారం బ్లాక్ హోల్స్ లాంటి చోట్ల, అంటే చాలా ఎక్కువ గ్రావిటీ ఉన్న చోట్ల టైం ఆగిపోతోంది లేదా స్లో అవుతోంది అంటారు కదా. అవును, అంటారు. మరి ఈ వైదిక దృష్టి ఏమంటుంది దీని గురించి? ఇక్కడే అసలు విశేషముంది. ఈ మూలం ఆ ఆధునిక ఊహను ఒప్పుకోవట్లేదు. అలాగా? అవును, కాంతి ప్రయాణం ఆగినా కాలం ఆగదని వాదిస్తోంది. ఎందుకని? ఎందుకంటే కాలమనేది కాంతి కంటే కూడా ఇంకా ఫండమెంటల్ అని, ప్రాథమికమైనదని దీని భావన. గురుత్వాకర్షణ లాంటి శక్తులు పనిచేస్తున్న చోట వాటికి ఆధారమైన కాలం కూడా అది కూడా పనిచేస్తూనే ఉండాలి కదా. లాజికల్గా అనిపిస్తోంది. కాలం కేవలం భౌతిక నియమాలకు లోబడింది కాదు, అంతకు మించినొక దివ్యమైన సూత్రమని చెప్పడమే దీని ఉద్దేశ్యం. అద్భుతం. అంటే మొత్తంగా చూస్తే ఈ వైదిక దృష్టిలో కాలమంటే గడిచిపోయే క్షణాలు మాత్రమే కాదు, అది ఈశ్వరుని సంకల్పంతో, ఓంకార శక్తితో ముడిపడి ప్రకృతిలో వ్యక్తమై ఈ సమస్త సృష్టికి, మన ఉనికికి అన్నింటికీ ఆధారమైన ఒక ప్రాథమిక, సర్వవ్యాప్త, చైతన్యవంతమైన సూత్రం. అంతేనా? సరిగ్గా అదే. ఈ చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తుంది. చెప్పండి. అంటే మనం కాలాన్ని కేవలం గడియారంతో కోల్చే ఒక మెకానికల్ అంశంగా కాకుండా పవిత్రమైన ఓంకారనాదంతో, సృష్టి రహస్యాలతో పెనవేసుకున్న ఒక చైతన్యవంతమైన, దివ్యమైన శక్తిగా చూడటం మొదలుపెడితే మరి అప్పుడు వాస్తవికత, మన ఉనికి, ఈ విశ్వం, వీటిపై మన అవగాహన అది ఎంతగా మారే అవకాశముంది కదా. నిజమే. ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్నతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం.